ఒక్కొక్క నాతో ఏముందిరా ఒక లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ కాజల్ పెట్టేసి 5000 10,000 చార్జ్ చేస్తారు, మీ పనే చాలా బాగుందిలే అని చాలా ఈజీగా తీసేసి మాట్లాడింది అనమాట నా ఎదురే. బట్ నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ కానీ ఆ అక్క కూడా ఒక హ్యాండ్ వర్కే చేస్తుంది, స్టిచ్చింగ్ చేసిద్ది అనమాట యాక్చువల్గా అక్క. నేను అనొచ్చు ఆ టైంలో అక్కని, ఏముందక్క నువ్వు స్టిచ్చింగే కదా చేసేది, ఏముంది ఒక 5 రూపీస్ దార బంతికి అవుతుంది, నువ్వు ఒక 5 రూపీస్ పెట్టుబడి పెట్టేసి 700 1000 తీసుకుంటున్నావు కదా అని అనొచ్చు. బట్ కానీ నాకు అక్కడ ఆ వర్క్ కోసం ఎంత కష్టపడతారో ఆ వాల్యూ తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే మేము మేకప్ చేస్తామనే తెలుసు మీకు, మేము ఎన్ని స్ట్రగుల్స్ పడాలో మీకు తెలియదు అనమాట, పడతామో మీకు తెలియదు యాక్చువల్గా. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, చలికి, ఎండకి, వానకి ప్రతి దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా ఇన్పుట్ సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోవాలి, టచ్అప్స్ చూసుకోవాలి, అండ్ అన్నీ బాగుండి కస్టమర్ సాటిస్ఫై అయితేనే పేమెంట్స్ అవుతాయి. ఒక్కొక్కసారి ఆ పేమెంట్స్ కూడా లేట్ చేస్తారు. ఇంకా హెయిర్ స్టైల్స్ వచ్చేసేసరికి అది సెట్ అయిద్దా ఇది సెట్ అయిద్దని ఒకటికి 4-5 చూసి తన ఫేస్కి సెట్ అయిద్దా లేదా అని వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాతనే మేము ఫ్రీ అవుతాము. ఇదండి మా లైఫ్. అండ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్, జ్యువెలరీ కానీ అన్నీ అప్ టు బాటమ్ అన్నీ మంచిగా సెట్ అయిందా లేదా చూసుకొని కొంచెం ఫ్రీ అవుతామండి. ఫ్రీ అయ్యేసరికి ఈ పిన్ పెట్టు ఆ పిన్ పెట్టని పక్కన రిలేటివ్స్ అందరూ కొంచెం అడుగుతూ ఉంటారు. ఎవరి వర్క్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదండి. ఏ వర్క్లో ఉండే స్ట్రగుల్స్ ఆ వర్క్లో ఉంటాయి. ఎదుటి వాళ్ళ వర్క్ని మనం రెస్పెక్ట్ చేస్తేనే మన వర్క్ని వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. సో ఎవరి వర్క్ని తక్కువగా చేసి అస్సలు చూడొద్దండి దయచేసి. అండ్ మా మేకప్ ఆర్టిస్ట్లో వచ్చేసరికి ఇంత ప్రోడక్ట్ అంతా ఏ ప్రోడక్ట్ ఏ స్కిన్కి ఏది యూజ్ చేయాలని ఎన్ని మైండ్లో పెట్టుకోవాలో తెలుసా అండి. మా కష్టాలు మాకు ఉంటాయండి, దయచేసి అట్లా తక్కువ చేసి అస్సలు మాట్లాడొద్దండి. ఎవరి వర్క్ అంటే వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది, అది గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో కనుక ఎవరికైనా హర్ట్ చేసినట్లుంటే దయచేసి సారీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.